హలో అండి అందరికీ మీకు అందరికీ హలో చెప్పా. అందరికీ కూడా నమస్కారం. అయితే ఈరోజు బెండకాయ తాలింపు చేస్తున్నా. చూడండి, నూనె పోస్తున్నా. చాలా సింపుల్గా అయిపోద్ది. చాలు బెండకాయలు బాగా ఎర్రగా ఏగాలంటే మంట తగ్గించాను. బెండకాయలు అయితే ఈ కోణంలో కోసుకోవాలి. మరి చిన్నగా కోస్తే కూడా జిగురు వస్తుంది. ఇలా ఈ సైజులో కోసేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆవాలు వేస్తున్నా, కొంచెం పప్పు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ. ఆవాలు చిటపటలు ఆడిన తర్వాత కరివేపాకు, ఒక రెబ్బ తెల్లగడ్డలు, ఒక 5-6 రెబ్బలు. ఇవి బాగా ఏగాలి. ఏగాయి. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద ఎర్రగడ్డ వేసా, 1/2 కేజీ బెండకాయలు. చక్కగా మగ్గాలి. బెండకాయ ఊరికే కలపకూడదు, జిగురు వస్తుంది. అది వేగిన తర్వాత ఎగరేసుకుంటూ ఉండాలి. అలాగే దీంట్లో ఏంటంటే ఇంకోటి, మూత పెట్టకూడదు. మూత పెడితే ఆవిరికి నీళ్లు వస్తాయి. నీళ్లు వచ్చిన తర్వాత ఫ్రై అనేది పొళ్ళుగా రాదు. అందుకని మూత తీసేసి వేయించుకోవాలి ఎప్పుడైనా కూడా. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత సింపుల్గా వేగిపోతుందో. అయితే మా ఊర్లో, మాది పల్లెటూరు అని చెప్పాను కదా, ఈ పచ్చి బెండకాయలను కోసి ఉట్టి, అప్పుడు మాకు దవర్లు అయితే సెట్లో కోసి వేయించేవాళ్ళు. పచ్చి కాయలు కోసి వేయించి, అంటే నూనె ఏం ఉట్టిగా వేయించేసి అప్పుడు పక్కన పెట్టుకొని, అప్పుడు నూనె పోసుకొని బెండకాయ పులుసు అయినా తాలింపు అయినా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు నేను చేసింది మామూలుగా ఉంటుంది. ఇది నెల్లూరు టైప్లో చేస్తా. ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు ఉప్పు వేయలేదు. ఇప్పుడు ఉప్పు వేస్తున్నా తగినంత. ఎక్కువ అవుతుందేమో తగ్గిస్తా, సాలపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అట్లా ఎగరేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కలుపుకోవచ్చు, ఇంకేం కాదు. చూడండి, ముక్కలుగా బెండకాయ పొలుకులుగా పడుతుంది చూడండి. అయితే చాలా సింపుల్గా అయిపోద్ది. ఎర్రగడ్డ వేసుకుంటే టేస్ట్ మరి కొంచెం పెరగద్ది. ఇలా వేసుకోవాలి. కొంచెమే పట్టద్దు నూనె. ఉప్పు వేసాను కదా, బాగా కలిపాను కదా. ఇప్పటికి ఏంటంటే పసుపు అనేది ఒక చిటిక వేసుకోవాలా. ఇప్పటికి వేయలేదు. ఒక్క చిటికెడు పసుపు ఊరికే వేసామంటే వారికి. బెండకాయ చూసారు చక్కగా ఏగిపోయాయి. ఇంకా ఇప్పుడు కారం వేసుకున్నాం. తాలింపులో కారం లేదు, అయిపోయింది. మామూలు కారం వేస్తున్నా. ఇది చూడండి, ఇదే వేస్తున్నాను. కారం వేసాను కదా, బాగా ఇలా కలిపేసి ఒక చేత్తో వీడియో తీస్తున్నాను, అందువల్ల బాగా చూపించలేకపోతున్నాను. తాలింపు చూసారా ఎంత చక్కగా, ఎంత బాగా, ఎంత కలర్ఫుల్గా వేగిందో. చాలా బాగుంది కదా. ఎలాగే చాలా సింపుల్గా తొందరగా అయిపోద్ది. లేటుగా కాకుండా అర్జెంటుగా చేసుకోవాలంటే బెండకాయ అయితే తాలింపు అయితే అయిపోయింది. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. గ్యాస్ కూడా ఆఫ్ చేస్తున్నా, ఇంకా అవసరం లేదు, వేగిపోయింది.